టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ కు బోలెడ్ ప్లాన్స్ ఉన్నాయి. తన కెరియర్ లో ఇప్పటివరకు హిట్స్ గా నిలిచిన సినిమాలకి సీక్వెల్ తీయడం ఒక ఐడియా అయితే, ఆ సినిమాలకి రీమేక్ చేయాలి అనుకున్నది ఇంకొక ప్లాన్ అన్నమాట. మొత్తానికి ఈ రెండూ వర్కౌట్ అవ్వట్లేదు. అందుకనే ప్రస్తుతానికి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నట్ట. టాలీవుడ్ కు రాజమౌళి, కోలీవుడ్ కు శంకర్, ఇది లెక్క. అందివస్తున్న టెక్నాలజీని వాడుకుని వెండి తెరపై విజువల్ వండర్స్ తీయడంలో వీరిద్దరిని మించిన దర్శకుడు సౌత్ లో లేడు. కాకపోతే కాస్త సీనియర్. ప్రస్తుతం శంకర్ దాదాపు 3 సినిమాలు చేస్తున్నాడు. ఒకటి రామ్ చరణ్ తో గేమ్ చేంజర్, మరొకటి భారతీయుడు సీక్వెల్. అదే స్పీడ్ లో భారతీయుడు 3 కూడా తీస్తున్నాడని కోలీవుడ్ చెప్పుకొస్తోంది. అనౌన్స్మెంట్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. భారతీయుడు సినిమాకు సీక్వెల్ తీసినట్లే ఒకే ఒక్కడు మూవీకి సీక్వెల్ తీయాలి అనేది శంకర్ ప్లాన్. గతంలో తమిళ హీరో దళపతి విజయ్ తో సీక్వెల్ ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. ఇప్పుడు విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. అందుకే శంకర్ ఒకే ఒక్కడు సీక్వెల్ లైన్స్ ను గేమ్ చేంజర్ లో చూపించేందుకు సిద్ధమవుతున్నాడట. కోలీవుడ్ లో అయితే గేమ్ చేంజర్ ను ఆల్రెడీ ఒకే ఒక్కడు సీక్వెల్ అనే చెప్పుకొస్తున్నారు. అసలు విషయం రిలీజ్ తరువాత తెలుస్తుంది.